అమావాస్య దెయ్యం. ఒక దెయ్యం ఒక బావి మీద కూర్చొని శ్మశానంలో ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ దెయ్యానికి కేవలం అమావాస్య రోజు మాత్రమే శక్తులు వస్తాయి. మిగతా రోజంతా అది నార్మల్గానే ఉంటుంది. ఆ దెయ్యం ఎవరిని చంపి తిందామా, నాకు ఎప్పుడు శక్తులు వస్తాయా అని ఆలోచించుకుంటూ కూర్చొని ఉంటుంది ఆ దెయ్యం. అబ్బా, అసలు అమావాస్య మళ్ళీ ఎప్పుడు వస్తుందో, నేను ఎప్పుడు వాళ్ళని వీళ్ళని చంపి తినాలో ఏమో. అలా దయ్యం ఆలోచిస్తూ ఉండగా దయ్యం దగ్గరికి దయ్యం తండ్రి వస్తాడు. చూడు, నువ్వు ఇలా వావి చంపాలి ఇవి చంపాలి అని చిన్న చిన్న పక్షుల్ని జంతువుల్ని అన్నీ చంపేసి తినేస్తున్నావు. ఇలా చేయడం తప్పు అని దయ్యం తండ్రి దయ్యంతో చెప్తాడు. కానీ దయ్యం మాత్రం అస్సలు వినదు. నువ్వు చెప్తే నేను వినాలా, అస్సలు వినను అని అంటుంది. అలా కాసేపు వారిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. అసలు కొంచెం కూడా దయ్యం వల్ల నాన్న మాట వినదు. ఇంతలో దయ్యం ముందుకు ఒక చిన్న కుందేలు నడుచుకుంటూ పోవడం కనిపించింది. దాంతో ఆ దయ్యానికి ఆ కుందేల్ని తినాలి అన్న కోరిక పుడుతుంది. దాంతో ఆ దయ్యం వాళ్ళ నాన్న అటు పక్కకు వెళ్ళిపోగానే ఆ కుందేలు అక్కడ కూర్చొని నిద్రపోవడం గమనించి దాని దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు కూర్చుంటుంది. కూర్చొని దయ్యం అటు ఇటు చూస్తుంది. ఎవ్వరూ రాకపోవడం గమనించిన ఆ దయ్యం ఆ కుందేల్ని చంపి తినేయాలి అని ఆలోచించి దాన్ని చంపేస్తుంది. చంపేసి తృప్తిగా దాని ముందర కూర్చొని హాయిగా ఆ కుందేల్ని తిని, ఆహా, ఈ రోజుకి నా కడుపు నిండిపోయింది, ఈ కుందేలు ఎంత రుచిగా ఉందో, ఎంత బాగుందో, లేత మాంసం అని అనుకొని దయ్యం తింటుంది. ఆ కుందేల్ని తినేసిన దయ్యం, ఈ రోజుకి నేను తృప్తిగా తిన్నాను, ఇంకా వెళ్ళి నా బావిలో నేను హాయిగా సంతోషంగా నిద్రపోతాను, ఈ రోజుకి ఇంకా నేను చేయాల్సిన పనులేవీ లేవు అని అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది దయ్యం. ఇలా ఉండగా అది ఒక అందమైన పల్లెటూరిని చూపిస్తారు. ఆ ఊరిలో చిట్టి పక్షి, ఇంకా నల్ల చిచ్చుకాకి, ఇంకా చిట్టి కోడి ఉంటారు. వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మీకు తెలుసా, మన ఊరి బయట ఉన్న ఈ అమావాస్య దెయ్యం వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అసలు మనకి దయ్యం పీడ ఎప్పుడు విరగడవుతుందో ఏంటో. ఈ దయ్యం పీడ విరగడవ్వకపోతే ఇలాగే అది అందరినీ చంపుకుంటూ పోతూ ఉంటే మన ఊరిలో ఒక్క మనిషి కూడా మిగలడు, ఒక్క పక్షి కూడా మిగలదు అని చిట్టి పక్షి మాట్లాడుతుంది. చిట్టి పక్షి మాటలకి నల్లకాకి, అవునవును, నువ్వు చెప్పింది నిజమే, ఆ దయ్యాన్ని అరికట్టే రోజులు మనకి ఎప్పుడు వస్తాయో ఏమిటో అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకో పక్క దయ్యాన్ని చూపిస్తారు. దయ్యం, నిన్న తిన్న కుందేలు మాంసం చాలా బాగుంది, ఈరోజు కూడా ఏదైనా దొరికితే బాగుండు, దాన్ని కూడా నేను తృప్తిగా తింటాను, తినేసి హాయిగా పడుకుంటాను అని అనుకునేసరికి దయ్యం కళ్ళ ముందర నెమలి కనిపిస్తుంది. నెమలిని చూసిన దయ్యం దీన్ని ఎలాగైనా తినాలి అని నిర్ణయించుకుంటుంది. నెమలి పాపం దయ్యాన్ని ఎంతో ప్రాధేయపడుతుంది. దయ్యం దయ్యం దయచేసి నన్ను వదిలే, నన్ను బతకనివ్వు, నేను చనిపోదలుచుకోలేదు, దయచేసి నన్ను కనుకరించు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని ఎంతో బతిమిలాడినా కానీ దయ్యం కొంచెం కూడా కనుకరించకుండా ఆ నెమలిని చంపి తినేస్తుంది. ఇలా దయ్యం చాలా క్రూరంగా ఉంటుంది. ఇంతలో ఊరిలో ఉన్న చిట్టి చిలుకను చూయిస్తారు. చిట్టి చిలుక, చిట్టి పక్షి, ఇంకా చిచ్చుకాకి, చిన్న పక్షి అందరూ కలిసి ఈ దయ్యాన్ని ఎలా అయినా అరికట్టాలి, నిన్న నెమలిని తినింది, ఆ మొన్న కుందేళ్ళు తినింది, ఇలా అయితే ఎలా అనగా అప్పుడు చిట్టి చిలుక ఏమంటుందంటే, నాకు తెలిసిన ఒక మంత్రగాడు ఉన్నాడు, తనను పిలిపిస్తాను, తను ఖచ్చితంగా దయ్యం బారి నుండి అరికడతాడు అని చెప్తుంది. అలా అన్ని పక్షులు గుమికూడి అన్ని పక్షులు కలిసి ఏమనుకుంటాయి అని అంటే, ఒక మంత్రగాడిని పిలిపించాలి, ఆ మంత్రగాడిని ఆ దయ్యం దగ్గరికి పంపించి దాన్ని బంధించి దాని పీడ ఎలాగైనా విడదీయాలి అని అనుకొని ఆ రోజు రాత్రి ఆ మంత్రగాన్ని అక్కడికి పంపిస్తారు. ఇంతలో దయ్యం ఈరోజు ఎవరైనా దొరికితే వాళ్ళని తినాలి అన్న ఆలోచనలో ఉంటుంది. ఆహా, మొన్న కుందేలు నిన్న నెమలి ఇంత రుచికరమైన భోజనాలు తింటున్నాను, ఈరోజు కూడా ఏదైనా దొరికితే బాగుండు, దాన్ని కూడా చంపి తిని కూర్చుంటాను అని అనుకుంటూ ఉంటే దయ్యం దగ్గరికి మంత్రగాడు వస్తాడు. మంత్రగాడిని చూసిన దయ్యం కొంచెం సేపు భయపడుతుంది. కానీ తర్వాత నువ్వు నన్నేం చేస్తావులే అని అనుకుంటే మంత్రగాడు మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. అలాగే దయ్యం మీద కొన్ని పన్నీరు చుక్కలు ఇంకా కొన్ని మంత్రాలు విసురుతాడు. అవన్నీ విన్న దయ్యం, ఇంకా చాలు, ఇంకా ఆపు, నేను చచ్చిపోతాను, నన్ను వదిలే అని దయ్యం చాలా బతిమిలాడుతుంది మంత్రగాడిని. కానీ మంత్రగాడు మాత్రం వినడు. పీడని ఈ ఊరి నుండి ఎలా అయినా అరికట్టాల్సిందే అని చెప్పి దాన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. అలా మంత్రగాడి భస్మానికి దయ్యం అక్కడే ఆహుతైపోతుంది. అమావాస్య